Good morning. Seventh problem. On 1st January 2020, a Balaji of Hyderabad consigned goods value at the rupees 50,000 to Shivaji of Solapur. Balaji paid cottage and other expenses rupees 2,400 on 31st March 2020. Sent the account sales with the following information. A. Third by fourth of the goods sold for rupees 48,000. Shivaji incurred expenses amounting to rupees 1,200. Shivaji is intended to receive commission at the rate of 5% on sales. Bank draft was entered closed for the balance. Prepaid necessary ledger accounts in the books of బాలాజీ అన్నారు. మనము ప్రాబ్లం చదవగానే ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది హూ ఇస్ ద కన్సైనర్, హూ ఇస్ ద కన్సైనీ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏమని చెప్పేసి అన్నాడు, 3/4 ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే అన్సోల్డ్ స్టాక్ అనేది మిగిలిపోయింది. సో మనం ఫస్ట్ ఈ ప్రాబ్లంలో బాలాజీ అకౌంట్లో లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటే మనం ఫస్ట్ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేయాలి. సో అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత బాలాజీ అకౌంట్లో బాలాజీ కింద లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. సో మనం ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేట్ చేద్దాం. వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ formula. Okay, value of unsold stock equal to cost of consignment plus expenses of consignor plus non-recurring expenses of consignee into unsold quantity by total quantity. Okay, ఇది ఫార్ములా. దీన్ని బట్టి మనము అన్సోల్డ్ స్టాక్ అనేది క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, కన్సైన్మెంట్ స్టాక్ ఎంత 50,000 ప్లస్ ఏమన్నారు నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో కన్సైనర్ పెట్టిన నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కాటేజ్ ఎంత 2,400 ఇంటూ 1/4. ఇక్కడ 1/4 ఎందుకు వేసాము అని చెప్పేసి అంటే 3/4 సేల్ అని చెప్పేసి అని అన్నారు. సో 4 పార్ట్స్లలో 3 పార్ట్స్ సేల్ అయిపోయాయని చెప్పేసి అన్నారు. సో 1 పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ మిగిలింది, అందుకని మనం 1/4 వేసుకున్నాం. ఓకే, 50,000 ప్లస్ 2,400 52,400. ఓకే, 1/4 చేస్తే మనకి 1,300 అనేది వచ్చింది. సో ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ మనకి ఎంత మిగిలిపోయింది, అన్సోల్డ్ స్టాక్ సేల్ అవ్వకుండా 1,300 మిగిలిపోయింది. ఓకే, ఇది వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. ఓకే, కన్సైన్మెంట్ అకౌంట్ చూద్దాం. డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ అమౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎంత కన్సైన్మెంట్ అకౌంట్ మీద ఎంత పంపించాడు స్టాక్